ఇదెక్క ట్విస్ట్ మావా. రాఘవ్ చెద్దా బీజేపీలో జాయిన్ అవుతుండు. ఇన్ని రోజులు బీజేపీని ప్రశ్నించిన రాఘవ్ చెద్దా సడన్ గా బీజేపీలో జాయిన్ అవుతున్నట్టు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసరికి దేశం మొత్తం షాక్ అవుతుంది. మనందరికీ తెలుసు ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ రాఘవ్ చెద్దా గారిని ఆమ్ ఆద్మీ పార్టీ సస్పెండ్ చేసింది. దాని తర్వాత రాఘవ్ చెద్దా ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లెటర్ రాసిండు. సో దాని తర్వాత రాఘవ్ చెద్దా కొత్త పార్టీ పెట్టాలని, లేదంటే మంచి పార్టీలో జాయిన్ అవ్వాలని ఆయన ఫ్యాన్స్ ఇంకా దేశంలో ఉన్న జెన్జీ మొత్తం కోరుకురు. కానీ రాఘవ్ చెద్దా గారు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తనతో పాటు 7 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీస్ తో కలిపి బీజేపీలో జాయిన్ అవుతున్నట్టు దేశం మొత్తాన్ని షాక్ కి గురి చేసిండు. సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కరించిన తర్వాత రాఘవ్ చెద్దాకున్న 2 ఆప్షన్లు, ఒకటి బీజేపీలో జాయిన్ కావాలి, లేదంటే కాంగ్రెస్ లో జాయిన్ కావాలి. కాంగ్రెస్ అనేది ఆల్రెడీ మునుగుతున్న నావ లాంటిది, అది ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు. సో ఇప్పుడు తన పొలిటికల్ కెరియర్ లో ఎదగాలన్నా, తన ఫేమ్ ని కాపాడుకోవాలన్నా అతనుకున్న ఏకైక ఆప్షన్ ఏంటంటే బీజేపీ. ఇవన్నీ ఆలోచించుకొని నాకు తెలిసి బీజేపీలో జాయిన్ అవుతున్నా నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో? బీజేపీలో జాయిన్ అవ్వడం కరెక్టా కాదా ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.